చూడండి నోట్లో. సో మేము ట్రెక్ చేస్తూ ఉన్నాము. క్రియేటివ్ స్టఫ్ బై రమ్య. ఈరోజు ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నా. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో రిటర్న్ అవుతున్నాం ఫ్రైడే నైట్. అండ్ సాటర్డే వచ్చేసి మేము ఒక వీకెండ్ ట్రిప్కి వెళ్ళబోతున్నాం. నేను, చిన్ను, మిన్ను, మామయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిపి మేము వెళ్తున్నాం అనమాట. మా వారు అయితే రావట్లేదు. నేను, పిల్లలు, ఇంకా మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. సాటర్డే మార్నింగ్ నైట్ మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసి మా ఇంట్లో పడుకుని పోయి ఇంకా సాటర్డే మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడికి అంటే మేము వెళ్తుంది వచ్చేసి అరకు వెళ్ళబోతున్నాము. యాక్చువల్గా లంబసింగి వెళ్దాము అనుకున్నాము, కానీ లంబసింగిలో నైట్ స్టే చేయాలి. సో అక్కడ కుదురుతుందో లేదో అని చెప్పి మేమైతే అరకు వెళ్దాము. అక్కడ కూడా మనకు ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. సో లంబసింగి మోస్ట్లీ అందరూ వెళ్ళేదే వ్యూ పాయింట్ కోసం కదా. సో అలాంటి ఆల్మోస్ట్ అంత అందమైన సన్ రైజ్ స్పాట్, అది కూడా మనం ఎక్కువ ట్రెక్కింగ్ చేయకుండా సింపుల్గా కాసేపు లైక్ ఒక 1.5 కిలోమీటర్ ట్రెక్ చేసి ఒక మంచి వ్యూ పాయింట్ చూడొచ్చు అని చెప్పి మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంతకీ ఆ వ్యూ పాయింట్ ఏంటి, అరకులో మేము ఇంకా ఏ ప్లేసెస్ విజిట్ చేస్తున్నాము అన్నీ తెలుసుకోవాలంటే మీరైతే వ్లాగ్ ఖచ్చితంగా చూడండి. పూర్తిగా వ్లాగ్ చెక్ చేసిన తర్వాత మీకైతే ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. సో మేము మార్నింగ్ వచ్చేసి 4:30కి అలా స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట. మేము చూస్తున్నారు కదా, మేము వెళ్ళేటప్పటికి ఇంకా చీకటిగానే ఉంది, ఎందుకంటే మేము 4:30కే స్టార్ట్ అయిపోయాం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మేము డిసెంబర్ టైంలో అరకు వెళ్ళి ఈ స్పాట్స్ అన్నీ కూడా విజిట్ చేసి వచ్చాము. కాకపోతే అప్పుడు లక్కీ, మిన్ను లేరనమాట, వాళ్ళైతే హాస్టల్లో ఉన్నారు. సో అందుకని చెప్పి ఈసారి వాళ్ళకి హాస్టల్ ఇప్పుడు వెకేషన్ కదా, సంక్రాంతి వెకేషన్. సో అందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం మేము మెయిన్ అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఈసారి వ్యూ పాయింట్ మిస్ అవ్వకూడదని చెప్పి కాస్త ఫాస్ట్గానే వెళ్తున్నాము. అండ్ ఘాట్ రోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి. సో కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాం అనమాట. వ్యూ పాయింట్ మిస్ అవ్వకూడదు, సన్ రైజ్ అక్కడ ఖచ్చితంగా చూడాలి అన్నట్టుగా స్టార్ట్ అయ్యాము. సో లెట్స్ సీ ఇంతకీ ఆ వ్యూ పాయింట్ ఏంటి, మేము సన్ రైజ్ మిస్ అయ్యామా లేదా అన్నీ కూడా చూసేద్దాము. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫైనలీ మేమైతే రీచ్ అయ్యేటప్పటికి చూడండి లొకేషన్ అయితే ఇలా ఉందన్నమాట. ఫుల్గా క్లౌడీగా, ఫాగీగా, ఇంకా భలే ఉంది. చాలా చాలా బాగా అనిపించింది. మేము అనుకున్నాము అంటే స్కై కొంచెం ఆకాశం తెల్లగా అయిపోయింది కదా, మేము సన్ రైజ్ మిస్ అవుతామా ఏంటి అనిపించింది. కానీ అస్సలు కాదు, ఎందుకంటే కొంచెం ఫాగ్ ఎక్కువ ఉండటం వల్ల మాకు సన్ రైజ్ అనేది కాస్త లేట్గా అయిందనమాట. సో మేమైతే సన్ రైజ్ మిస్ అవ్వకుండా చూసాము. సో ఎలా ఉంది ఏంటి అనేది మాతో పాటు మీరు కూడా చూసేసేయండి. సో మేము అక్కడికి వెళ్ళేసరికి టెంపరేచర్ వచ్చేసి మనకి 13 degrees అయితే ఉందన్నమాట. మనం ఒక 1/2 కిలోమీటర్ వరకు ట్రెక్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి నోట్లోంచి వేడి పొగలు, సారీ చల్లటి ఆవిర్లు వస్తున్నాయి. సో చల్లటి పొగలు అనమాట. ఎవరి నోటి నుంచి అయినా మంచు అయితే వస్తుంది అనమాట. సో చాలా ఎంజాయ్ చేసాము ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా. సో మేము ట్రెక్ చేస్తూ ఉన్నాము. సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యాక చూడండి ఇలా ఉందన్నమాట కొండపైన. సో మంచిగా ఇంకా సన్ రైజ్ అవ్వటానికి సిద్ధం అవుతూ ఉందన్నమాట. అక్కడ క్లైమేట్ ఓకే, మేము కరెక్ట్ టైంకి వచ్చామనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది. సో లాస్ట్ టైం మేము వచ్చాము, కాకపోతే సన్ రైజ్ కొంచెం మిస్ అయ్యామన్నమాట. ఈ టైంలో అంటే మనకి నవంబర్ నుంచి జనవరి వరకు ఉన్న టైం, జాన్ ఎండింగ్ ఫిబ్రవరి వరకు ఉన్న టైంలో అక్కడ చాలా మంచి వాతావరణం ఉంటుంది. అంటే వాళ్ళు కూడా మంచి సంబరాలు చేస్తూ అక్కడ ఎన్విరాన్మెంట్ అంతటిని, కొండపైన అంతటిని మంచి ఫ్లవర్స్తో డెకరేషన్ అది చేస్తూ చాలా బాగా చేస్తారనమాట. సో నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం మేము వెళ్ళాం, కానీ మేము వెళ్ళేసరికి 8:39 అలా అయిపోయింది. కాబట్టి మేము అంత ఎక్కువ ఏం ఎంజాయ్ చేయలేదు. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను.
కాబట్టి ఈసారి అలాంటి ఎక్స్పీరియన్స్ మేము ఫేస్ చేయకూడదని చెప్పి కాస్త ఎర్లీగా స్టార్ట్ అయ్యామన్నమాట. ఫైనలీ మేమైతే వెళ్ళిపోయాము, ఆన్ టైం వచ్చేసాము. మేము వెళ్ళిన తర్వాత అక్కడ సన్ రైజ్ అనేది అవుతుందన్నమాట. సో చూడండి, మనకు అక్కడ మంచిగా క్లౌడ్స్ అన్నీ ఫామ్ అవుతున్నాయి. సో ఫామ్ అవుతున్న క్లౌడ్స్, రాబోతున్న సన్ రైజ్ అంతా కూడా చూడండి, ఇలా సన్ రైజ్ అయితే అయ్యిందనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది లొకేషన్ అంతా చూసిన తర్వాత. సో ఇంత మంచి సన్ రైజ్ ఖచ్చితంగా చూడాలి. దిస్ ఇస్ ద బెస్ట్ సన్ రైజ్ ఐ హ్యావ్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మనం చాలా చాలా మూవీస్లో వాటిల్లో చూస్తూ ఉంటాం కదా, అవి చూసి అబ్బా ఎంత బాగుంది లొకేషన్, మనం ఎక్కడికి ఇలాంటి లొకేషన్స్కి ఇలాంటి స్పాట్స్కి వెళ్ళగలం అనిపిస్తూ ఉంటుంది. కానీ మన వైజాగ్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఈ లొకేషన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ శ్రమతో అనమాట. లంబసింగి వెళ్తే మనకి ట్రెక్కింగ్ ఒక 2-3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ మనకు జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. అది కూడా మనం కొండపైకి ఎక్కాల్సిన ట్రెక్కింగ్ తక్కువ సేపే ఉంటుంది అనమాట. సో ఫామ్ అవుతున్న క్లౌడ్స్, వస్తున్న సన్ రైజ్, ఈ క్లౌడ్స్, సన్ రైజ్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చూడాల్సింది దింసా వాళ్ళ ట్రైబల్ డాన్స్ అనమాట. సో ట్రైబల్ వాళ్ళు చేస్తున్న డాన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫైనలీ అక్కడికి రీచ్ అయిన తర్వాత ఫొటోస్ అవి తీసుకోకుండా ఉంటామా, మేమైతే మంచిగా ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము. సో చాలా చాలా బాగా అనిపించింది. నేను, ఆదిత్య, లక్కీ, మిన్ను, చిన్ను అందరం కలిసి చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అక్కడ. సో ఆ ఫాగీగా క్లౌడీగా సన్ రైజ్ అంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. కొండపైకి ఎక్కేటప్పుడు మాత్రం కాస్త అలసటగా అనిపిస్తుంది. కానీ కొత్తగా వచ్చే వాళ్ళ కోసం చెప్తున్నాను, మీరు ఎవరైనా ఇక్కడ ట్రెక్కింగ్ చేయడం మా వల్ల కాదు అనుకుంటే, కొత్తగా ఇప్పుడు అక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. మనం ఆటోస్ అవి బుక్ చేసుకోవచ్చు. లేదంటే అటువైపు నుంచి ఇంకొక వైపు నుంచి మన ప్రైవేట్ వెహికల్స్ కూడా కొండపైకి వచ్చేస్తాయి అనమాట. సో ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు మీ ప్రైవేట్ వెహికల్స్తో అక్కడికి అయితే రీచ్ అవ్వచ్చు. కాకపోతే మాకు ఆ విషయం తెలియదు అనమాట. ఎక్కి చూసిన తర్వాత అరే ఇక్కడ వెహికల్స్ అన్నీ ఉన్నాయి అనిపించింది. సో ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగితే వాళ్ళు వేరే రూట్ చూపించారనమాట, కొంచెం పక్క నుంచి. సో ఆ రూట్లో మనకి మన ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో మీరు ఎవరైనా అంటే మీరు మీ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏమైనా తీసుకొస్తే కనుక ఖచ్చితంగా దానిపైన మీరు వచ్చేయచ్చు. సో మా మామయ్య ఏమన్నాడంటే, ఎక్కేటప్పుడే మీరు అందరూ బాగా అలసిపోయారు కదా, సో ఇప్పుడు దిగేటప్పటికి నేను వెళ్ళి కార్ తీసుకొచ్చేస్తాను, మేము అందరం కార్లో వచ్చాం కదా, సో దిగేటప్పటికి నేను కార్ తీసుకొచ్చేస్తాను, అందరం కలిసి వెళ్ళిపోదాము, ఇంకా దిగే సమస్య లేకుండా అని చెప్పారు. సో మా మాయ అలాగే కార్ తీసుకురావడానికి వెళ్ళాడు. అండ్ మేమైతే ఇంతలోపు ఫొటోస్ అవి తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ చాలాసేపు క్లౌడ్స్ ఉన్నాయి, అవి చూస్తూ అలానే ఉండిపోయాము. అండ్ అక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళు ఫ్లవర్స్ అన్నిటితో డెకరేట్ చేసి, ఈ సీజన్ అలా ఉంటుంది అనుకుంటా బేసిక్గా, అన్నీ డెకరేట్ చేసి మనకి ఉయ్యాలలు అన్నీ అరేంజ్ చేసి పెట్టారనమాట. సో అది 30 రూపీస్ అనమాట. మనకి రెంట్ వచ్చేసి ఆ ఉయ్యాల్లో మనం ఊగడానికి 30 రూపీస్ పడుతుంది. అండ్ ఇంతలోపు టిఫిన్స్ అవి కూడా చేసేస్తున్నాం అనమాట. సో అక్కడే మనకి టిఫిన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇంకొక విషయం, వాళ్ళు మీరు దోశ తీసుకునేటప్పుడు మాత్రం మీరు వెళ్ళిన డే మీరు ఒకవేళ నాన్ వెజ్ తిన్ను అనుకుంటే దోశ అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయకండి. ఇడ్లీ ఆర్ పూరి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వాళ్ళు దోశ వేసేది ఎగ్ దోశ, నార్మల్ దోశ అన్నీ కలిపి ఒకే ప్యాన్ పైన వేసేస్తున్నారనమాట. సో మేము ఫస్ట్ దోశ చెప్పాము, తర్వాత నేను ఇంకా దోశ తీసుకోను అని చెప్పి పూరి చెప్తున్నాం అనమాట. సో ఎందుకంటే వాళ్ళు దోశ, ఎగ్ దోశ, నార్మల్ దోశ అన్నీ కలిపి ఒకే ప్యాన్ పైన వేస్తున్నారు. అంటే కొంతమంది బయటికి వెళ్ళాక అవన్నీ పట్టించుకోకూడదు అంటారు. మాకు కూడా వేరే ఆప్షన్ ఏం లేకపోతే మేము కూడా ఖచ్చితంగా అదే తింటాము. కాకపోతే ఆప్షన్ ఉంది కదా, అందుకని చెప్పి ఎగ్ దోశ వద్దు అని చెప్పేసి నార్మల్గా పూరి ఇంకా ఇడ్లీ అవి తింటున్నాం అనమాట. సో ఇంకా మా ఆదిత్య అందరికీ ఫొటోస్ అయితే తీస్తున్నాడు. ఫోటో సెషన్ కూడా ఒక్కడి ఫోటో బాగా వచ్చిందంటే చాలు, సేమ్ అదే స్పాట్లో నాకు తీ అని ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో మొత్తానికి సన్ రైజ్ స్పాట్ అయితే చాలా బాగా అయింది. అండ్ ఒక క్రూతో వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. సో అక్కడ నుంచి మేము అరకు పైనరీకి అయితే వచ్చేసామన్నమాట. సన్ రైజ్ స్పాట్ నుంచి అరకు పైనరీకి వచ్చేసి ఇక్కడ మంచిగా ఇవంతా కూడా ఫోటోషూట్ స్పాట్సే. అరకు పైనరీ అయితే ఇంకా ది బెస్ట్ ఫోటోషూట్ స్పాట్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మేము అరకు పైనరీకి వచ్చాము. లాస్ట్ ఇయర్ ఏ లొకేషన్స్ విజిట్ చేసామో అదే లొకేషన్స్ అన్నీ కూడా ఈ ఇయర్ విజిట్ చేసాము. కాకపోతే నేను, మా వారు, ఆదిత్య మాత్రమే వచ్చాము. ఈసారి వచ్చేసి పిల్లలందరితో, మా వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ పిల్లలు, మా లక్కీ అందరితో కలిసి అయితే
అయితే వచ్చామన్నమాట. సో అది కొంచెం లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా ఫన్నీగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఏదన్నా ఫ్యామిలీ సో మన ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి ఫీల్ ఉంటుంది. అండ్ అరకు పైనరీ మాత్రం మీరు ఎవరైనా ఫోటోషూట్స్ చేసుకోవాలనుకున్నా కానీ హ్యాపీగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ దీనికి వచ్చేసి మనకి అడల్ట్స్కి 50 రూపీస్ 25 రూపీస్ టికెట్ ఉంటుంది. అండ్ కిడ్స్కి వచ్చేసి బిలో 10 ఇయర్స్ కిడ్స్కి 10 రూపీస్ టికెట్ ఉంటుంది అనమాట. సో మా అందరికీ ఆల్మోస్ట్ 25 రూపీస్ టికెట్సే తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే లోపల మనకు ఒక చిన్న పార్క్ లాగా మంచిగా అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. చాలా ఎంజాయ్ చేశారు అందరూ, లక్కీ, మిన్ను, చిన్ను అందరూ. ఇంకా వాళ్ళ కాలేజెస్, స్కూల్స్, ఈ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి పెద్ద చిన్న అన్న తేడా లేకుండా అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ స్పాట్లో. ఈ అరకు పైనరీ అంతా కూడా మనకి ఇలాగా ఫుల్గా చెట్లతో ఉంటుంది అనమాట. సర్వే చెట్లు ఏవో అంటూ ఉంటారు కదా, సో అలాగా చెట్లతో ఫుల్గా ఉంటుంది అనమాట. సో చాలా మంచి ఫోటో షూట్ స్పాట్ అని చెప్పచ్చు. ఇక్కడ మనకి టెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మనం నైట్ స్టే చేయాలనుకుంటే టెంట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట. అంటే పర్ పర్సన్ మనకి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మిగతా అన్ని ప్లేసెస్ కన్నా కూడా ఇది కొంచెం రీజనబుల్ అనిపించింది బయట టెంటింగ్ అంతకన్నా కూడా. సో మీరు ఎవరైనా నైట్ స్టే కావాలన్నా కూడా హ్యాపీగా ఇక్కడ స్టే చేయొచ్చు. అండ్ మనకి ఊటీ కొడైకెనాల్లో ఇలాంటి పైనరీ ఉంది. అంత సూపర్ కాకపోయినా ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అని చెప్పచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా, మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎవరో సెట్ పెట్టుకున్నారనమాట ఫోటోషూట్ కోసం, వాళ్ళ సెట్ని దోచేసి మేమైతే ఫొటోస్ తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా కార్లో ఏదో కొంచెం స్టఫ్ ఉంటే అవి తింటున్నాం అనమాట. మేము కొంచెం ఇంటి నుంచి చేగొడియాలు, అవన్నీ పప్పు చెక్కలు, ఇంకా కొంచెం మ్యాంగో జెల్లీ అన్నీ తెచ్చుకున్నాం అనమాట. అవన్నీ చక్కగా తింటూ మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము అనమాట. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చేసి లంచ్ చేసేసి నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాము. సో లంచ్ అయితే చేస్తున్నాము. లంచ్ చేయడం కోసం మేము లాస్ట్ టైం అయితే స్టార్ అన్నపూర్ణ హోటల్కి వెళ్ళామన్నమాట. అక్కడైతే ఫుడ్ బాగా నచ్చింది మాకు. సో ఈసారి కూడా అక్కడికే వెళ్దాము. ఫుడ్ ఎలాగా లాస్ట్ టైం బాగుంది కదా అనిపించింది. సో ఎందుకు ఫుడ్ విషయంలో రిస్క్ చేయడము, ఈసారి అలా రిస్క్ ఏం లేకుండా మనం ముందు ట్రై చేసిన హోటల్కే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. అండ్ లాస్ట్లో మిగతా వాళ్ళందరూ కొంతమంది లేదు అప్పుడే ఆకలి అవుతుంది, ఇప్పుడే కొంచెం ఫుడ్ తిన్నాం కదా, వేరే ఎక్కడికన్నా వెళ్దాము అంటే సో ఓకే, ఇంకా అక్కడ దగ్గరలో ఇంకేం స్పాట్ ఉంది అని చెప్పి పద్మపురం గార్డెన్స్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్దామని అయితే అనుకున్నాము. కానీ పద్మపురం గార్డెన్స్ వచ్చేసి అనుకోకుండా క్లోజ్లో ఉందన్నమాట. సో చూడండి, మేము వెళ్ళాం, అక్కడికి వెళ్ళి చూసేసరికి పద్మపురం గార్డెన్స్ క్లోజ్లో ఉందన్నమాట. ఇది ఒక సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట. సో లేదంటే పద్మపురం గార్డెన్స్ ఇది ఒక బొటానికల్ గార్డెన్స్ కదా, పిల్లలు కూడా మంచిగా ఈ ఏజ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, వెళ్దాం అనుకుంటే అది వచ్చేసి క్లోజ్లో ఉంది. మీరు ఎవరన్నా ఉంటే కనుక వెళ్ళొద్దు ఖచ్చితంగా. సో మనకి 3rd నుంచి కూడా 25th వరకు క్లోజ్లో ఉంటుందంట, Jan 25th వరకు. సో ఇక్కడ ఎలాగ వచ్చాం కదా అని చెప్పి మాడుగుల స్పెషల్ నేతి హల్వా అమ్ముతుంటే మా మాయ ఎలాగ వచ్చాము, కనీసం హల్వా అన్న తీసుకుని వెళ్దాము అని చెప్పి తీసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ మనకి పూతరేకులు, వెరైటీగా ఏంటంటే మాడుగుల హల్వా అది కూడా హనీతో, తేనెతో చేసింది, బెల్లంతో చేసింది, ఇలాగా 2 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మేము బెల్లంతో మనం రెగ్యులర్గా ఎప్పటికప్పుడు తింటుంటాం కదా, సో తేనెతో చేసింది ట్రై చేద్దామని చెప్పి చూస్తున్నాము. సో ఓకే, బాగానే ఉంది, మరి అంత సూపర్ ఏం కాదు, కొంచెం అంత స్పెషల్గా ఏం నాకు కనిపించలేదు. అండ్ ఇక్కడ వీటితో పాటుగా మనకి పూతరేకులు, చిన్నప్పుడు తిన్న నారింజ మిఠాయిలు, ఇంకా స్ట్రాంగ్ బిల్లలు అనేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి, చిన్నప్పటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి అనమాట.
కానీ అవి ఏవి కొనుక్కోకుండా పద్ధతిగా హల్వా కొనుక్కుని తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడికి దగ్గరలోనే మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉందన్నమాట. సో అయితే ఓకే, చాక్లెట్ ఫ్యాక్టరీ అసలు ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం అనుకున్నాం. అక్కడ వచ్చేసి టికెట్ మనకి 50 రూపీస్ ఉంటుంది అనమాట అడల్ట్స్కి, కిడ్స్కి అయితే 40 రూపీస్. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే మనకి ఎగ్జాక్ట్గా పద్మపురం గార్డెన్స్కి ఒక 100 to 120 మీటర్స్. మా గూగుల్ లొకేషన్స్లో అయితే 125 మీటర్స్ చూపించింది అనమాట. సో ఒకసారి ఎవరైనా చూస్తారా పిల్లలు వెళ్తారంటే మా పిల్లలు ఎవరు వెళ్ళమనేసారు. ఇలా వాళ్ళు అనటానికి రీజన్ ఏంటంటే మేము జస్ట్ అక్కడి నుంచి దిగి పద్మపురం గార్డెన్స్కి వెళ్తున్నప్పుడు ఎవరో ఒక కపుల్ వచ్చి ఎలా ఉంది ఏంటి చాక్లెట్ ఫ్యాక్టరీ అని అడిగితే అస్సలు ఏం బాగాలేదు, మాకు నచ్చలేదని చెప్పారనమాట. సో వాళ్ళ రివ్యూ వల్ల మేము ఇంకా వెళ్ళకూడదు అని మా పిల్లలందరూ డిసైడ్ అయిపోయారు. సో ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ ఇలా మిస్ అయింది అండ్ పద్మపురం గార్డెన్స్ అలా మిస్ అయింది అనమాట. ఇంకేమి చేసేది ఏం లేక డైరెక్ట్గా మేము హోటల్కే వెళ్ళాలి. సో హోటల్కి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము, హోటల్కి వెళ్దామని డిసైడ్ అయిపోతున్నాము. సో కార్లో అనుకోకుండా సోడా బాటిల్ కనిపించింది అనమాట. సో మిన్ను అది తాగగానే మిన్ను ఎక్స్ప్రెషన్ చూడండి ఏ రేంజ్లో ఉందో. అది చూడు జాగ్రత్త పడిపోతాడు ఎక్స్ప్రెషన్ కనబడకుండా. లక్కీ బాగుందా? లెమన్ షాడరా? ఓన్లీ షాడా. ఎలా ఉంది నాన్న? మిన్నుగాడే ఓవర్ యాక్షన్ కి అర్థం నాకేం ఎక్స్ప్రెషన్ రాలే. సో కట్ చేస్తే అక్కడి నుంచి మేము స్టార్ అన్నపూర్ణ హోటల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే చెప్పాను కదా మేము ఇంతకుముందు ఫుడ్ ఇక్కడ ట్రై చేసాము కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా హ్యాపీగా ట్రై చేయొచ్చని మా మిన్ను చూస్తున్నాడు. అప్పుడు నేను లాస్ట్ టైం ఈ హోటల్కి వెళ్ళేటప్పుడు అంటే అరకు వచ్చేటప్పుడు హోటల్ రివ్యూ ఏమి ఇచ్చాము, ఫుడ్ బాగుంటుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు అనమాట. నా వీడియో చూస్తున్నాడు. సో అయితే నేను చెప్పాను నాకైతే బాగా గుర్తుంది, ఫుడ్ అయితే ఇక్కడ బాగుంటుంది, ప్రైస్ కూడా బాగుంటుంది అనమాట. మరి అంత ఎక్కువ హెవీ ప్రైసెస్ హై ప్రైసెస్ అయితే ఉండవు. సో మీరైనా ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి అరకు వెళ్ళేటప్పుడు ఈ హోటల్ విజిట్ చేయండి. మనకి హైవే పైనే ఉంటుంది. హైవే ఇన్ ద సెన్స్ అదే మనకి వెళ్ళే దారిలోనే ఉంటుంది అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రైసింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో మేమందరము పుల్కాస్ చెప్పుకున్నాము. పుల్కాస్ ఇంకా పన్నీర్ కర్రీ, వాటితో పాటు వెజ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, ఇవి మేము చెప్పుకున్న ఆర్డర్ అనమాట. సో అందరం పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాము. మా అందరికీ కలిపి ఒక 4 or 5 పన్నీర్ కర్రీస్ ఆర్డర్ చేసాము, సరిపోయింది. అండ్ మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి పద్ధతిగా హోటల్లో కూర్చుని వెజ్ బిర్యానీలు వెజ్ ఫ్రైడ్ రైస్లు తింటున్నాము. లేదంటే అరకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే బొంగులో చికెన్ బిర్యానీ తింటారు, కానీ మేము బొంగులో చికెన్ కానీ బిర్యానీ కానీ మాకు తినడానికి అవకాశం కుదరలేదనమాట. పద్ధతిగా వెజ్ బిర్యానీ ఇంకా ఫ్రైడ్ రైస్, పన్నీర్ కర్రీ, పుల్కాలు ఇవి తినేసి వచ్చేసాము. అండ్ ఇక్కడి నుంచి మేము కటిక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో కటిక వాటర్ ఫాల్స్ వెళ్ళటానికి కొంచెం కష్టంగా ఉంటుంది అని విన్నాము. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మా కార్లో కుదుపు మీకు అర్థమవుతుంది కదా. సో ఆ మూమెంట్ అంతా కూడా ఎంత కొంచెం రిస్కీ వేనే. మీరు ఎవరన్నా కొంచెం మేము రిస్క్ చేయడానికి ఇష్టపడము, వాటర్ ఫాల్స్ వాటర్లో మేము అంత ఎంజాయ్ చేయమంటే యూ బెటర్ స్కిప్ దిస్ కటిక వాటర్ ఫాల్స్. ఎందుకంటే వెళ్ళడానికి ఎంత రిస్క్ చేసామో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకున్న వ్యూ అనేది అంత వర్త్ అని నాకు అనిపించలేదు. ఎందుకు అంటే మీకు అర్థమవుతుంది చూడండి, అదిగోండి మా కార్ మూమెంట్స్ తెలుస్తున్నాయి కదా. సో చాలా రిస్కీగా వెళ్ళామన్నమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎంజాయ్ చేసింది అంత ఎక్కువగా ఏం లేదనమాట. ఓకే వాటర్ ఫాల్ చూడటానికి అయితే బాగుంటుంది, కానీ మనం చేసిన రిస్క్కి అది వర్త్ అనిపించదు అనమాట. అండ్ మీరు ఎవరైనా ప్రైవేట్ వెహికల్స్ బుక్ చేసుకుని వెళ్ళాలనుకుంటే ఇట్స్ ఓకే, వాళ్ళు కూడా అక్కడ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అది వాళ్ళకు ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. కానీ మీరు మీ ప్రైవేట్ వెహికల్స్లో వెళ్తున్నారు అనుకుంటే మాత్రం ఇది అంత
అంటే అంత సజెస్టబుల్ ఆప్షన్ అయితే కాదు అని నాకు అనిపించింది. మేము అక్కడికి వెళ్ళి పెద్దగా అంత ఏం ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు కూడా క్రౌడ్ ఎక్కువ ఉంటారు కదా. సో మనం ఆ వాటర్ ఫాల్ పైకి వెళ్ళేటప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మేము వాటర్లో అంత పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాం అనమాట. అప్ టు విజన్ వరకు ఓకే, కళ్ళకి మాత్రం మంచిగా ఆనందంగా అనిపించింది, కానీ మనం ఎంజాయ్ చేయడానికి అయితే అంత ఆనందంగా అనిపించలేదు. ఎందుకంటే వాటర్లో దిగి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ బాగుంటుంది. మాకు అది కుదరలేదు అనమాట. సో మనకి ఒక్కొక్క స్టెప్ వైజ్ ఉంటుంది అనమాట. కిందన మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట వాటర్ ఫాల్. పైనుంచి వచ్చే ఫాల్ చూడాలంటే కొంచెం పైకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి జనాల వల్ల అంత మేము ఎంజాయ్ చేయలేకపోయాము. అండ్ చూడండి ఎంత లోయల్లోకి వచ్చామో. అది చాలా చిన్న రోడ్డు, లోపలికి అంటే ఆ ఎత్తులో ఏమన్నా డ్రైవింగ్ ఏమైనా చిన్న తేడా అనిపించినా సరే అది చాలా రిస్క్ అయిపోతుంది అనమాట. మేము చాలా జాగ్రత్తగా వెళ్ళాము. కాకపోతే ఇంత దూరం వచ్చాము, పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పి మా మావయ్య తీసుకెళ్ళాడు. సో చూడండి ఎంత వ్యాలీ, ఎంత పైకి వచ్చామంటే మనం చాలా పైకి అయితే వచ్చేసామన్నమాట. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అండ్ ఆ గ్రేడియంట్ కూడా చాలా స్లాంట్గా ఉందన్నమాట. సో చాలా ఎక్కువ గ్రేడియంట్ ఉందన్నమాట ఈ వ్యాలీ వచ్చేసి. నాకు ఎందుకు అంత వర్త్ అనిపించలేదు. సో దీనికన్నా మనకి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉంటాయి, అది వచ్చేసి మనకి చాలా విశాలంగా ఉంటాయి. అండ్ ఇక్కడే మనకి చాపరాయి వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. చాపరాయికి కూడా మేము వెళ్ళాము, మీకు వీడియో షూట్ చేయలేదు, వెళ్ళాము. కానీ బయట నుంచి చూస్తే వాటర్ అస్సలు లేదనమాట. ఇంతకుముందు మేము వెళ్ళేటప్పుడు వాటర్ లేదు, ఎంజాయ్ చేయలేదు, అందుకని చెప్పి బయట నుంచి చూసాము. ఈసారి కూడా వాటర్ లేదు, అందుకని చెప్పి మేము ఇంకా లోపలికి వెళ్లకుండానే బయటకు వచ్చేసాం. అండ్ జనాలు ఎంతమంది ఉన్నారంటే చాపరాయి దగ్గర చాలా ఎక్కువ జనాలు ఉన్నారనమాట. సో ఇంత రిస్క్ అవసరం లేదు. చాపరాయి దగ్గర పెద్ద వాటర్ కూడా లేదు, పిల్లలు ఎంజాయ్ చేయలేదు. డైరెక్ట్గా కటికాకి వెళ్ళిపోదామని చెప్పి మేము కటికా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చామన్నమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మాకు అలాగే అనిపించింది. చూడండి, మాకే కాదు, మీరు చూస్తే మీరు కూడా అదే చెప్తారు. నేను పెద్దగా వీడియో కూడా షూట్ చేయలేకపోయాను ఈ కటికా వాటర్ ఫాల్స్లో, ఎందుకంటే ఫాల్స్ ఏమి అంత పెద్దగా లేవన్నమాట. ఫాల్స్ పైనుంచి వస్తుంది కానీ దారే చాలా దారుణంగా ఉంది. ఇక్కడికి వచ్చిన దారి. సో ఇది మన కటికా వాటర్ ఫాల్స్ అనమాట. లాంగ్ నుంచి లొకేషన్ వ్యూ ఇలా ఉంది. సో మనం చూద్దాము వెళ్తూ వెళ్తూ ఎలా ఉంది ఏంటనే. దీనికి కూడా ట్రెక్కింగ్ అవసరం ఉంటుంది. పిల్లలు చక్కగా చాలా బందోబస్తుగా ముందే ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్ కూడా పెట్టుకొని వచ్చేసారు. మేము అక్కడ వాటర్ ఫాల్లో ఎంజాయ్ చేస్తాం ఇది అది అని చెప్పేసి. కానీ అస్సలు అక్కడ మనకి కుదరలేదనమాట. ఎందుకు కుదరలేదు, అసలు ఏం జరిగింది అంతా కూడా మీరే క్లియర్గా చూడండి. ఫస్ట్ అయితే మనం ఒక 100 to 150 స్టెప్స్ వరకు ఎక్కాల్సి ఉంటుంది ట్రెక్కింగ్లో. సో అందరము కొంచెం అలసిపోయినా సరే నెమ్మదిగా ఎక్కేసాము. మా అక్క అయితే పాపం ఫాస్టింగ్ అనమాట ఆ రోజు, అయినా కూడా మా అక్క కొంచెం కష్టపడి ఎక్కేసింది. ఎక్కిన తర్వాత వాటర్ ఫాల్స్ అయితే మనకి ఇలా ఉంటుంది. చెప్పాను కదా, మనం సగం దారికి ఎక్కిన తర్వాత అక్కడ మనకు ఒక ఫాల్ కనిపిస్తుంది, పైనుంచి వస్తున్న వాటర్ ఫాల్ అనమాట. సో అక్కడ మనం ఎంజాయ్ చేద్దామా ఈ స్టెప్ దగ్గర అంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చాం కదా, ఎంతో కష్టపడి ఎక్కాం కదా, సో పై వరకు ఎక్కేద్దాము అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి మనకి ఎక్కడైతే మ్యాక్సిమం హైట్లో వాటర్ ఫాల్ ఉందో సో అక్కడి వరకు రీచ్ అవుదాము, అక్కడికి వెళ్ళి మనం వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేద్దాము అనిపించి మేము పై వరకు వెళ్ళామన్నమాట. ఏదైనా అంతే కదా, మనకు అందుబాటులో ఉండేవి అంత ఈజీగా నచ్చవు. సో పైకి వెళ్దామని ఇంకా నెక్స్ట్ పైన ఉన్న వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇంకా పైకి వచ్చేసిన తర్వాత మనం మాక్సిమం హైట్ లో వాటర్ ఫాల్స్ అంటే మనం ఎక్కడి నుంచి అయితే సోర్స్ నుంచి వాటర్ ఫాల్స్ వస్తుందో అక్కడి నుంచి చూద్దామనేసి చూస్తామన్నమాట. అక్కడైతే మాకు అస్సలు సెట్ కాలేదు, ఎందుకంటే పిల్లలందరూ చూడండి అక్కడే స్ట్రక్ అప్ అయిపోయారనమాట. జనాలు ఎక్కువ ఉండటం వల్ల ఆ క్రౌడ్ వల్ల ఇంకా పైకి వెళ్ళటానికి కొంచెం భయపడ్డారనమాట. అంటే అనుకోకుండా ఎవరైనా ఒకవేళ చేయి తగిలినా గబుక్కుని పడిపోయినా సరే మనకి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో అయితే ఆ కిందే ఉండి పైనుంచి వస్తున్న వాటర్ ఫాల్స్ వస్తుంది కదా, అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, అక్కడే ఉండి కొంచెం ఎంజాయ్ చేద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఎలాగా పై వరకు వచ్చాం కదా అని చెప్పి అక్కడ వాళ్ళకి పాపం కొన్ని పీతలు ఏవో కనిపించాయి అనమాట. సో మా మిన్ను చెప్తున్నాడు పీతలు ఉన్నాయి ఎక్కడ అని చెప్పి. పీతలు అయితే మా మావయ్యకి అరుస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చిన్నగా ఏదో మామూలుగా చెప్పాడు. ఇంకా అంతే చెప్తున్నాడు మిన్ను అక్కడ పీతలు ఉన్నాయని. సో మిన్ను వెళ్తానని డిసైడ్ అయ్యాడు, కానీ మిగతా వాళ్ళ పిల్లలందరూ కూడా కొంచెం భయపడ్డారు. అక్కడ పీతలు కనిపిస్తున్నాయి, గబుక్కున పట్టుకుంటాయి అని చెప్పేసి మేము ఇక్కడ ఎంజాయ్ చేయము, మనం కిందన ఎక్కడైతే చూసామో అక్కడికే వెళ్ళిపోదాము అని చెప్తున్నారనమాట. కానీ ఇంత దూరం వచ్చి వాటర్ ఫాల్ని వాటర్ అంతా కంప్లీట్గా ఎంజాయ్ చేయలేకపోయి ఇందుకు 2 రీజన్స్ అనమాట. ఒకటి వచ్చేసి
మనకి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. రెండోది వచ్చేసి ఆ పీతలు ఏవో కనిపించాయి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి వాటర్ చాలా చల్లగా ఉంటాయి అన్నమాట. మన కొండల లోపల నుంచి వస్తున్న వాటర్ కదా, చాలా చల్లగా అనిపించాయి. అయినా వాళ్ళు చల్లదనానికి ఏమీ ఇబ్బంది పడలేదు, కానీ పాపం క్రౌడ్ ఇంకా క్రాబ్స్ని చూసి కొంచెం భయపడ్డారు. మా చిన్ను అక్కడ జంప్ చేస్తుంటే మా వాయి దెబ్బలాడినట్టు చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి, ఎందుకంటే కొండలు కదా, సో అంత రిస్క్ చేయకూడదు అని చెప్పేసి. వాటర్ ఫాల్ అయితే మాత్రం చాలా బాగుంది చూడటానికి. కాకపోతే వీళ్ళు పాపం కంప్లీట్గా వాటర్లో దిగి ఎంజాయ్ చేయలేకపోయారు. సో అక్కడ కొంచెం సేపు అలా స్పెండ్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. అందుకే నేను చెప్పాను ఇదంతా వర్త్ అని మాకు అనిపించలేదు అని చెప్పి. అక్కడి నుంచి ఇంకా మేము కంప్లీట్గా రిటర్న్ అయిపోయాము. సో మా కంప్లీట్ డే అంతా కూడా ఇలా గడిచింది అరకులో. సో ఇది ఇవాళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అరకు వెళ్తే మీరు ఏ స్పాట్ విజిట్ చేస్తారు, మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ అరకు వెళ్ళబోయే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుంటా. బాయ్ గాయ్స్.